హాయ్ హలో వెల్కమ్ టు అనంతరం మీడియా. నేను మీ జయంత్. ఈరోజు మనం ముందున్న గెస్ట్ వచ్చేసి మిస్ ఇండియా విన్నర్ బ్యూటీ పేజ్ శశిరేఖ గారు. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి ప్రజెంట్? నేను ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో జూబ్లీ నుంచి వచ్చాను. ఓకే, నెగిటివ్ ఎక్కడ? నెగిటివ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయనగరం రఘుమండ అనే విలేజ్. ఓకే, ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు? విన్నర్ అయ్యారు. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్తా. ఎందుకంటే నేను ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేదాన్ని ఒక్కసారిగా మోడలింగ్ కాస్త ఇంట్రెస్ట్ చూపి సో ఇది ఈవెంట్ వచ్చేసి అనిస్ట్ బ్రాండ్ నుంచి బెంగళూరులో అయ్యింది, కండక్ట్ చేశారు. బెంగళూరులో పార్టిసిపేట్ చేసి ఇలా మిస్ ఇండియా అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నా ఆనందానికి హద్దులు లేవని చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను సక్సెస్ కొట్టాను, ఒక మెట్టు ఎక్కాను అని నాకు అనిపించింది. ఓకే, సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. యా, సూపర్. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ వచ్చేసి మా డాడీ ఫార్మరే, విలేజ్ కదా. సో మాది కొంచెం పల్లెటూరులో అంటే చిన్న విలేజ్. ఓకే, సో ఆ విలేజ్లో డాడీ వచ్చేసి ఫార్మరు, మమ్మీ వచ్చేసి ఏం పని ఉంటే పనికి వెళ్ళిపోయింది మమ్మీ. సో మేము వచ్చేసి మా మమ్మీకి ముగ్గురు, అక్క, అన్నయ్య, నేను. ఓకే, సో అక్కకి మ్యారీడ్, అన్నయ్య ఏమో నా సీనియర్ వాడు, ఇంకా నేనే చిన్నదాన్ని. ఓకే, డన్. సో కమింగ్ టు పాయింట్, ట్రాన్స్జెండర్గా మారి ఇలా అవ్వాలి, ఓకేనా, ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఏ పాయింట్ ఆఫ్లో మీకు అనిపించింది అది? ట్రాన్స్జెండర్గా మారాలి అంటే నాకు ట్రాన్స్జెండర్ అంటే ఏంటో తెలియదు బిఫోర్. ఓకే, సో నేను చిన్నప్పటి నుంచి నా స్కూల్ స్టేజ్లో నాకు 5th క్లాస్లో తెలిసే, మా విలేజ్లో ఎలిమెంటరీ స్కూల్ అండ్ హై స్కూల్ అంటారు కదా. సో నాకు మా 5th క్లాస్లో తెలిసే నేను ఇలా నేను అమ్మాయిగా చేంజ్ అయిపోవాలి అనేసి. అంటే నేను ఒక అమ్మాయిని, అబ్బాయిని కాదు. సో నాకు అప్పుడు ఆ ఫీలింగ్స్ ఉండే. సో నేను అమ్మాయిలతోనే తిరిగేదాన్ని, అబ్బాయిలతో మాట్లాడేదాన్ని కాదు, అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు. సో ఇంకా అబ్బాయిల్ని కొంచెం అవాయిడ్ చేసేసేదాన్ని. సో మొత్తం నా జర్నీ మొత్తం అంటే 5th క్లాస్లోనే అవాయిడ్ చేసేటోళ్ళు? 5th క్లాస్లోనే అవాయిడ్. అంటే అంగన్వాడీ ఎలిమెంట్ అని ఏమంటారు, అంగన్వాడీ స్కూల్ నుంచి నా బుడ్డి ఫ్రెండ్స్ రావని, సో వీళ్ళతో తిరిగేదాన్ని. సో 5th క్లాస్కి వచ్చేసరికి కొంచెం తెలిసిందే, నేను అమ్మాయిని, అబ్బాయిని కాదు కదా. సో చూడటానికి అబ్బాయిలా ఉన్నా నా ఫీలింగ్స్ కొరకు అమ్మాయిని కదా. సో అమ్మాయిలానే ట్రీట్ చేసుకుని అమ్మాయిలానే ఉండేదాన్ని నా ఇంటర్ కంప్లీట్ వరకు. మరి ఇంట్లో అంటే ఇట్లా నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని కాదు, అమ్మాయిలా ఫీలింగ్స్ వస్తున్నాయి, అమ్మకే చెప్పుకోవాలి, డాడీకి చెప్పుకోవాలి ఛాన్స్ ఉండదు, అమ్మకే చెప్పుకోవాలి కాబట్టి అమ్మకి చెప్పినా మరి ఏమంది? అట్లా కాదు నాన్న మరి ఏమని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీకి చెప్పలేదు, మా మమ్మీ డాడీకి చెప్పలేదు, బాధపడతారేమోనని. చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ తెలుసు నా బిహేవియరు, నేను ఒక అమ్మాయిలో ఉండేదాన్ని కదా, అంటే అమ్మాయిలో బిహేవ్ చేసేదాన్ని కదా. సో ఈ టైప్ ఆఫ్ ఏంటంటే నేను గిన్నెలు దమ్మడం, మా మమ్మీ పనికి వెళ్ళి వచ్చేసరికి నేను ఏమైనా కుక్ చేసి పెట్టడం, లేదా గిన్నెలు బట్టలు ఉతకడం. సో ఇటువంటి పనులు అంటే సొసైటీ చూసేటోళ్ళు, పీపుల్స్ ఏమనుకునేటోళ్ళు అంటే తిని వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది అనుకునేటోళ్ళని. సో ఇలా అని ఎవరికి చెప్పుకోలే. సో నాకంటూ కొంచెం 8th 9th 10th వచ్చేసరికి నేను మా రిలేటివ్స్, మా గల్లీలు ఉంటారు కదా, గల్లీ వాళ్ళకి చెప్పుకున్నా. సో అంటే వాళ్ళే ఇలాగా నన్ను కొంచెం ట్రీట్ చేసేటోళ్ళు, వీడు అబ్బాయి కాదు, వీడు చక్కగాడు, వీడు పాయింట్. అంటే ఏ స్టేజ్లో తెలిసింది వాళ్ళకి? అంటే ఏ స్టడీస్లో? మీరు 9th 10th ఉన్నప్పుడు తెలిసిందా? అంటే 9th 10th ఉన్నప్పుడు కొంచెం తెలిసే, కొంతవరకు తెలిసింది. సో ఇలా ఈడమ్మాయి కాదు, వీడు చక్కగాడు, అది ఇది అని చెప్పి మా ఊర్లో కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. సో ఇంకా కాలేజ్కి వచ్చేసరికి ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది.